ఏ పర్పస్ కోసం పెంచుతారో మీకు తెలుసా? ఈ గొర్రె మాంసానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ 5 రకాల గొర్రెల ప్రత్యేకతలు వింటే షాక్ అవుతారు. ఈ జాతి గొర్రెలతో క్రాసింగ్ చేపిస్తే పుట్టే పిల్లలు మంచి రెసిస్టెన్స్ పవర్ తో పుడతాయి. ఈ జాతి గొర్రె ఒక్కో ఈతలో 2, 3, 4 వరకు గొర్రె పిల్లలకు జన్మనిస్తుంది. వెల్కమ్ టు గోస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మనం దొడ్బళ్ళాపుర తాలూక్ సింపడిపుర గ్రామంలో ఉన్నాము. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది. సో ఈ రోజు నేను మీకోసం SLN షీప్ అండ్ గోట్ ఫార్మ్ కి వచ్చేసాను. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని చూస్తున్నారా? సో చుట్టుపక్కల చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది. ఇక్కడ గొర్రెలు మేకల పెంపకం చేస్తున్నారు. ఎస్పెషల్లీ వచ్చేసి ఎక్కువగా గొర్రెలను పెంచుతూ ఉంటారు. ఇక్కడ 1 కాదు 2 కాదండి 5 రకాల గొర్రెల పెంపకం అనేది చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి ఈ 5 రకాల గొర్రెలను ఎలా పెంచుతున్నారు, అసలు ఏ విధంగా స్టార్ట్ చేశారు? మనకి గనక చూసుకున్నట్లయితే చాలా రకాల గొర్రెలు ఉన్నాయి. కానీ ఈ 5 రకాల గొర్రెల్ని ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణాలు ఏంటి, వాటి స్పెషాలిటీస్ అండ్ ఫీచర్స్ ఏంటి, వాటి ధర ఎంత, వాటికి ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, ఎన్ని కేజీల వరకు బరువు పెరుగుతాయి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను వచ్చింది కర్ణాటక. ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ఫామ్ లో ఉన్నాను. సో ఇక్కడ రైతు ఎవరు అంటే భవ్య గారు. సో ఒక మహిళగా ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఈ ఫామ్ ని రన్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ తను వర్క్ కూడా చేస్తున్నారు. IAS కి KAS కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఒక మహిళ ఇండి కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా గత 4 సంవత్సరాలుగా ఈ గొర్రెల పెంపకం అనేది చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ అని చెప్పున్నారు మనకి. సో వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కాబట్టి సో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకోసం నేను తెలుసుకొని తెలుగులో మీకు చక్కగా వివరిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక గోస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. సో భవ్య గారు అక్కడ ఉన్నారు. లోపలికి వెళ్ళేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. నేను మేడంని అడుగుతాను. నాకు చెప్పిన దాన్ని నేను మీకు కన్వర్ట్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తాను. ఓకేనా? సరే, నాతో పాటు వచ్చేసేయండి. కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బండూర్ జాతి గొర్రె అనమాట. ఇది వచ్చేసి ఇందులో జనరల్గా ప్యూర్ అని ఉంటాయి, లేకపోతే కొంచెం క్రాస్డ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నది ప్యూర్ బండూర్ మేడం. ప్యూర్ బండూర్ 100% బండూర్ అనమాట. ఇవి వచ్చేసి జనరల్గా 80% బండూర్తో మనం పెంచాలి అనుకుంటే కొంచెం వెయిట్ అనేది ఎక్కువ వస్తాయి. జనరల్గా వీటి వెయిట్ వచ్చేసి తక్కువ ఉంటుంది అనమాట. 40 బిలో అని చెప్పొచ్చు, అంటే 40 kgs బిలో అని చెప్పొచ్చు. అది కూడా ప్యూర్ 100% బండూర్ గొర్రెలకి. లేదు మనం పెంచాలి అనుకుంటున్నాం మీట్ పర్పస్గా, వాటి కోసం అయితే కనుక మనం 80% క్రాస్ బీడ్ ఉంటుంది. వాటిని పెంచుకున్నట్లయితే అది దాదాపుగా ఒక 40 కేజీల పైనే వస్తుంది అనమాట. 50 కేజీల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్యూర్ బండూర్ షీప్ని ఎలా గుర్తించాలి అంటే ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది. వీటికి ఎక్కువ హెయిర్స్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే కాలు. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తాను. ఇది వచ్చేసి క్రాస్ అనమాట, 80% క్రాస్ బండూరు. ఇది వచ్చేసి ప్యూర్ 100% బండూరు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, మీకు హెయిర్ అనేది డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వీటికి కాళ్ళు చూడండి లావుగా కనిపిస్తున్నాయి, బికాస్ వీటికి హెయిర్ ఎక్కువ ఉంది. చూడండి చాలా హెయిర్ ఉంది. దీనికి చూసుకున్నట్లయితే హెయిర్ అనేది చాలా తక్కువ ఉంది. సో క్రాస్ బ్రీడ్కి హెయిర్ తక్కువ ఉంటుంది. ప్యూర్ బండూర్కి అయితే మాత్రము ఇట్లా హెయిర్ అనేది ఎక్కువగా ఇట్లా ఒత్తుగా ఉంటుంది అనమాట. ఇక దీని బాడీ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎండ్ ఇలా వైడ్గా వస్తుంది. ఇంకా ప్యూర్ దానికైతే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి ఇక్కడ గొంతు దగ్గర ఇక్కడ 2 ఇలా మనకి కనిపిస్తున్నాయి కదా. సో దీని లక్షణాలు వచ్చేసి ఇదనమాట. ఇంకా దీని ముక్కు చూసుకున్నట్లయితే రోమన్ ముక్కు ఉంటుంది. దీని చెవులు చూసుకున్నట్లయితే ఆకుల్లాగా ఇలా ఉంటాయి అన్నమాట. సో దీని లక్షణాలు వచ్చేసి ఇవి. ప్యూర్ బండూర్ షీప్ని కనుక మీరు కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఈ లక్షణాలన్నీ చూసి కొనుక్కోండి. ఇది వచ్చేసి దాదాపు నేను చెప్పాను కదా 40 కేజీల లోపు మాత్రమే బరువు పెరుగుతాయి.
వీటి కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందో చెప్తాను చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. దీని గురించి ఒక న్యూస్ కూడా ఉంది, కర్ణాటకలో సెన్సేషన్ న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది వచ్చేసి ప్యూర్ 100% బండూర్ షీప్. దీని కాస్ట్ వచ్చేసి దాదాపుగా 50,000 పైనే ఉంటుంది అనమాట. ఏదైతే గొర్రె ఉందో ఈ బండూర్ షీప్ ప్యూర్ అనమాట, అది 1,49,000కు సంథింగ్ సేల్ అయిందంట. సో అలా వీటికి కర్ణాటకలో అయితే హెవీ డిమాండ్ ఉంటుంది. సో వీటిని చూసుకున్నట్లయితే లక్షణాలు బ్రీడింగ్ పర్పస్ కోసం అయితే మంచిగా హెల్ప్ అవుతాయి 100%. మీరు కనుక అమ్ముకోవాలి, వీటిని మీట్ పర్పస్ కనుక పెంచుకోవాలి అనుకుంటే మీరు క్రాస్ బ్రీడ్ తీసుకోవడం అయితే బెటర్ అని చెప్తున్నారు. వీటి కాస్ట్ వచ్చేసి 4 to 5 months ఉన్న బండూర్ షీప్స్ అయితే 16,000 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అది కూడా క్రాస్ బ్రీడ్ ఫర్ మీట్ పర్పస్. లేదా 100% కావాలి అంటే ఖచ్చితంగా మనకి 4-5 months ఉన్నవి 50,000 పైనే ఉంటాయంట. ఇంకా దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇది వరల్డ్ వైడ్గా ప్రఖ్యాతిగాంచిన ఒక గొర్రె బ్రీడ్ అనమాట. సో దీని వచ్చేసి లండన్, దుబాయ్ వాటన్నిటికీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంట. ఇంకా దీని మటన్ చూసుకున్నట్లయితే దీని టెక్స్చర్ కానీ కలర్ కానీ ప్రతిదీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే అన్ని గొర్రెలు మేకల్లాగా దీని మాంసం అయితే ఉండదన్నమాట. ఇందులో లేయర్గా ఉంటుంది. ఒక పైన మనకి మీట్ ఉంటే ఇంకొక నెక్స్ట్ లేయర్లో ఫ్యాట్, అలా దీనికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది చాలా ప్రత్యేకమైన బ్రీడ్గా దీనికి గుర్తింపు కూడా ఉంది వరల్డ్ వైడ్గా. జనరల్గా మనకి ఎలగా షీప్ ఉంటుంది, బక్రీద్ స్పెషల్గా పెంచుతారు. అలాగా బక్రీద్ స్పెషల్గా వీటిని కూడా పెంచవచ్చు. ఇది 40-50 kg వచ్చినా కానీ 40,000 50,000 అలా సేల్ అవుతుందంట. కానీ అయితే ఎలగా షీప్ మాత్రము మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది. అయితే కాస్ట్ మాత్రం ఏంటంటే 30,000 నుంచి 60,000 వరకు అది డిఫరెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఇది ఒక 40 kg కనుక ఇది పెరిగితే దాదాపు 40 నుంచి 50,000 వరకు ధర అయితే వీటికి పలుకుతుంది. బక్రీద్కి స్పెషల్గా పెంచాలి అనుకుంటే ఈ బండూర్ జాతి గొర్రెలను కూడా పెంచవచ్చు అనమాట. మీకు కావాలంటే నేను మేడం గారి నెంబర్, భవ్య గారి నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన. మీరు ఇక్కడికి వచ్చి కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇంకా మీకు వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేడం గారికి కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. ఇకపోతే డిసీజెస్ అనమాట. డిసీజెస్ అనేవి ఏ జీవికైనా కామన్. సో వీటికి కూడా కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిలో కొంచెం చెప్పాలి అంటే స్పెషల్గా వీటికి కొంచెం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందంట. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్యాటీ అనమాట. సో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని చూసుకొని కొంచెం పెంచుకుంటే చాలు. ఇక నార్మల్ రోగాలు ఏముంటాయి, జ్వరము, దగ్గు, ఈటీ, పీపీఆర్, హెచ్ఎస్, బీటీ, ఇలా ఈ రోగాలు కామన్ అనమాట. ఇక వాటికి ఏముంది, మనకి వ్యాక్సినేషన్ వేసుకుంటే సరిపోతుంది. జనరల్గా వ్యాక్సినేషన్ టైము డేట్స్ వచ్చేసి 21 days గ్యాప్ అనేది ఉంటుంది అనమాట, వ్యాక్సిన్ టు వ్యాక్సిన్. ఇంకా వీటికి రోగాలు, నట్టల రోగం కానీ అలాంటివి ఏమైనా వస్తాయి అనుకుంటే మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలి. డీవార్మింగ్ కానీ ఇలాంటివి ప్రతిదీ మనం మంచిగా చర్యలు తీసుకొని వీటిని పెంచితే ఈ బండూర్ షీప్ వల్ల మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీలో ఎవరైనా గొర్రెల పెంపకం చేద్దాం అనుకుంటే ఈ బండూర్ షీప్ని ఎంచుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా వీటిని మీట్ పర్పస్ కింద పెంచాలి అనుకుంటే 80% 90% మనకి క్రాస్ బ్రీడ్ ఉంటుంది, వాటిని తీసుకెళ్ళి పెంచుకోవచ్చు. దీని నుంచి కూడా మంచి ఇన్కమ్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక బ్రీడ్ ఉంది అక్కడ మనకి, అదొక స్పెషల్ బ్రీడ్. సో దాని గురించి కూడా చెప్తాను, అక్కడికి వెళ్దాం, మీరు కూడా నాతో పాటు రండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి డెక్కనీ జాతి గొర్రెలు అనమాట. వీటిని ఎక్కువగా ఫైటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, ఇంకా మీట్ పర్పస్ కోసం కూడా పెంచుతూ ఉంటారు. వీటి ఆరిజిన్ వచ్చేసి దావణగిరి, హరిహర, బళ్ళారి ఆ ఏరియాస్ లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు. సో వీటిని అయితే కనుక మనం మీట్ పర్పస్ గా చూసుకున్నట్లయితే ఒక కాస్ట్ ఉంటుంది, ఫైటింగ్ పర్పస్ గా చూసుకున్నట్లయితే ఒక కాస్ట్ ఉంటుంది. సో వీటిని భవ్య గారు హరిహర మార్కెట్ నుంచే తీసుకొచ్చారంట. అయితే వీటికి 3 months ఉన్నప్పుడు తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. సో వీటిని తీసుకొచ్చినప్పుడు అయితే ఒక్కో గొర్రె పిల్ల 3 నెలల వయసు 13,000 నుంచి 14,000 వరకు కాస్ట్ అయితే పడిందని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇవి 2 teeth కనుక వచ్చినట్లయితే అప్పటికి ఒక 70 kg వరకు బరువు పెరుగుతాయి. కానీ ఇప్పుడైతే కనుక వీటికి 6 months ఏజ్ 35 to 40 kg వరకు అయితే బరువు ఉంటాయి. ఇక కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే వీటికి 23,000 వరకు ఉంటుంది ప్రెసెంట్ ఇప్పుడు ఈ 6 months కి. సో జనరల్ గా వీటిని కూడా మీట్ పర్పస్ గా పెంచినట్లయితే కనుక బక్రీద్ టైంలో మంచిగా సేల్ అవుతాయి. వీటికి కూడా దాదాపు ఒక 40 నుంచి 50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వీటిని ఎలా గుర్తించాలి అంటే మీకు చూస్తే అర్థమవుతుంది. బాగా ఎదిగిన ఒక గొర్రెని చూసినట్లయితే కొమ్ములు ఇలా చక్కగా చూడండి, ఇలా నీట్గా మీకు కనిపిస్తున్నాయి. సో ఇలా కొమ్ములు గట్టిగా దృఢంగా ఉంటాయి అన్నమాట. ఇంకా అంతేకాకుండా కలర్ చూసుకున్నట్లయితే ప్యూర్ బ్లాక్ ఉంటుంది. ఇంకొన్ని అయితే కనుక బ్లాక్లో కూడా హెడ్ పైన అక్కడక్కడ వైట్ కలర్ స్పాట్స్, మచ్చలు ఉంటాయి.
ఇంకా కొంచెం ఇది కొంచెం బ్రౌన్ కలర్లో కూడా లైట్ బ్రౌన్ అనమాట, అది కూడా థిక్ కాదు. కంపేర్ చేసుకుంటే ఇది డార్క్ డెక్కని అలా. సో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఈ రెండింటిని క్లియర్గా చూస్తే. ప్యూర్ బ్లాక్ కాకుండా కొంచెం కలర్ బరగండి ఆ టైప్ వస్తుంది అనమాట. సో అలా ఈ కలర్స్ అయితే ఉంటాయి వీటిలో. సో వీటి కొమ్ములు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి ఎక్కువ అగ్రెసివ్ అంట. సో అందుకే వీటిని ఫైటింగ్ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పర్పస్లో కనుక వీటిని కొనాలి అనుకుంటే దాదాపు 1 lakh నుంచి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుందంట. వీటికి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఆ ఫైటింగ్ పర్పస్ కనుక తీసుకెళ్లేటట్లయితే వీటికి ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందని భవ్య గారు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో ఉన్న ఒక చిన్న డిఫాల్ట్ ఏంటంటే వీటికి రెసిస్టెన్సీ పవర్ అనేది అంత ఎక్కువగా ఉండదు, అంటే కొంచెం తక్కువగా ఉంటుంది వేరే జాతి గొర్రెలతో పోల్చుకుంటే కనుక. అంటే మనకి ఎలగా షీప్స్ కావచ్చు, లేకపోతే ఇవి ఉన్నాయి కదా, వాటితో పోల్చుకుంటే వీటికి తక్కువగా ఉంటుంది రెసిస్టెన్సీ పవర్ అనేది. చిన్న రోగం వచ్చినా కానీ వెంటనే సెన్సిటివ్ అయిపోయి కొంచెం ఇదైపోయే అవకాశం ఉంటుందని అయితే భవ్య గారు మనకి చెప్తూ ఉన్నారు. ఇక రోగాలు కనుక చూసుకున్నట్లయితే అన్ని గొర్రెలకు ఎలాంటి రోగాలు వస్తాయో వీటికి కూడా అవే ఉంటాయి. సో వీటికి ప్రికాషన్స్ ముందుగానే తీసుకోవటం, డీవార్మింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ చేయించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే వీటిని కూడా పెంచుకుంటే మంచి ఆదాయాన్ని అయితే సంపాదించవచ్చు. సో ఇవి వచ్చేసి ఎస్పెషల్లీ కర్ణాటకలో ఎక్కువగా పెంచుతూ ఉంటారు. సో వీటికి మార్కెటింగ్ గురించి కనుక చూసుకున్నట్లయితే నార్త్ కర్ణాటకలోని దావణగేరి, బళ్ళారి, హరిహర ఆ ఏరియాస్లో వీటికి డిమాండ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో వీటిని ఎక్కడున్నా కానీ వచ్చి కొనుక్కొని వెళ్తారంట ఆ సైడ్ ఉన్న రైతులైతే. సో ఈ డెక్కనీ షీప్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇదనమాట. జనరల్గా వీటికి ఫుడ్ రోజుకి డ్రై ఫీడ్ అయితే 2 సార్లు, నార్మల్ ఫాడర్ అయితే కనుక ఒక 2 సార్లు ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో ఇలా ఇంకా రోజుకి నీళ్ళు అయితే వీటికి నీటి సిస్టమ్ ఉందన్నమాట, మీకు అక్కడ కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇలా ట్యాప్స్ అనేది అరేంజ్ చేసుకొని ఉన్నారు. ఈ ట్యాప్ని ఇలా ఆన్ చేస్తే ఇక్కడ మీకు వాటర్ కూడా ఇందులో పడుతున్నాయి. సో ఈ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటికి నీళ్ళు అనేది పెడుతూ ఉంటారు. దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి ఒక స్పెషల్గా రెడీ చేసుకుని ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ షెడ్కి వెళ్ళినా నాకు ఒక కొత్త కొత్త టెక్నిక్స్ అనేవి తెలుస్తూ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే వాటర్కి ఉన్న టెక్నిక్ వీళ్ళు ఇలా ప్రత్యేకంగా రెడీ చేసుకున్నారు. దీనికి మాత్రమే ఈ టబ్బు పట్టేలాగా ఇది తీస్తే మీకు అర్థమవుతుంది. సో దీనికి సపరేట్గా వీళ్ళు మెజర్మెంట్ చేయించుకొని ఇలా 50 to 100 రూపీస్ అలా ఉంటుంది టబ్బు. సో దాన్ని పెట్టుకొని తక్కువ కాస్ట్లో ఇలా వాటర్ కోసం అరేంజ్మెంట్స్ అయితే చేసుకుని ఉన్నారు. మీరు కూడా ఈ గొర్రెలను పెంచాలి అనుకుంటే ఏ జాతి గొర్రెలైనా అది ఓకేనండి. సో ఇలాంటి వాటర్ సిస్టమ్ని అయితే మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా వాటికి వాటర్ తాగే అవకాశం అయితే మీరు కల్పించవచ్చు. సో అదనమాట ఈ డెక్కనీ జాతి గొర్రెల గురించి. ఇంకొక జాతి గొర్రెలు ఉన్నాయి అక్కడ. సో వాటి స్పెషాలిటీ ఏంటి, వాటిని ఎందుకు పెంచుతున్నారో కూడా నేను మీకు చెప్తాను. సో చూద్దాం అక్కడికి వెళ్ళేసి. సో ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి డార్పర్ జాతి గొర్రెలు అనమాట. ఇవి మన రీజన్కి సంబంధించినవి కావు, ఫారెన్ బ్రీడ్, సౌత్ ఆఫ్రికాకి చెందిన జాతి గొర్రెలు అనమాట ఇవి. సో వీటి కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది, దాదాపు 5 lakhs 6 lakhs అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ భవ్య గారు కూడా వీటిని పెంచుతూ ఉన్నారనమాట. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ షెడ్ లో అవైలబుల్ గా కొన్ని డార్పర్ జాతి గొర్రెలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బ్లాక్ హెడ్, వైట్ హెడ్ ఇలా 2 రకాలైన గొర్రెలు ఉన్నాయన్నమాట. సో వీటిలో వచ్చేసి 2 రకాలు ఇలా బ్లాక్ హెడ్, వైట్ హెడ్ తో డిఫరెంట్ గా ఉంటాయి. సో వీటి ఆకారం ఇదంతా చూసుకున్నట్లయితే కనుక మనకి మీకు అర్థమవుతుంది. హెడ్ కనుక బ్లాక్ గా ఉంటే చర్మం అంతా వైట్ కలర్ లో ఉంటుంది, లేదు మొత్తం బాడీ అంతా బ్లాక్ కలర్ లో ఉంటే హెడ్ మాత్రమే వైట్ కలర్ లో ఉంటుంది. ఇలా ఆపోజిట్ కలర్ లో ఉంటాయి అనమాట. ఈ విధంగా ఉన్న గొర్రెల్ని డార్పర్ గొర్రెలు అని చెప్తూ ఉంటాం మనం. అయితే ఇక్కడ 4 నెలల నుంచి స్టార్ట్ అయ్యి 1 సంవత్సరం ఏజ్ ఉన్న గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ ప్రజెంట్ మేల్ అనమాట, మేల్ గొర్రెలు. ఇక్కడ మనకు కనిపిస్తుంది వచ్చేసి బ్లాక్ హెడ్తో ఉంది కదా, ఇది వచ్చేసి బ్రీడర్ అనమాట. దీనికి వచ్చేసి ఒక 1 year ఏజ్ ఉంటుందని అయితే భవ్య గారు చెప్తూ ఉన్నారు. సో బ్రీడింగ్ పర్పస్ కోసం వీళ్ళు దీన్నే యూజ్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు మనకి. అయితే వీటి కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ మీరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. జనరల్గా వచ్చేసి వీటికి నేను చెప్పాను కదా ఇందాక 5 lakhs 6 lakh వరకు కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఉన్న వచ్చేసి జనరేషన్స్ వైడ్గా ఉంటుంది అనమాట కాస్ట్ వచ్చేసి. ఇందులో F1, F2, F3, F4 జనరల్, ఇంకా రీసెంట్గా F5 అనే బ్రీడ్ కూడా వచ్చిందంట. ఇక్కడ ఉన్నదైతే F2 జనరేషన్ డార్పర్ షీప్ అనమాట, 1 yearది. వీళ్ళు మేల్ని ఇది బ్రీడింగ్ కోసం పెట్టుకున్నామని అయితే మనకి చెప్తూ ఉన్నారు. వీటి కాస్ట్ వచ్చేసి దాదాపు 1 lakh వరకు ఉంటుంది మేడం.
1 లక్ష వరకు ఉంటుందని అయితే మనకు చెప్తూ ఉన్నారు. ఇంకా వీటి బరువు గురించి కనుక చెప్పాలి అంటే ఎస్పెషల్లీ 150 కేజీల వరకు బరువు పెరుగుతాయని అయితే చెప్తూ ఉన్నారు ఈ డార్పర్ షీప్స్. ఈ డార్పర్ షీప్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ మేల్ని పెట్టుకొని మనం బ్రీడింగ్ కనుక చేపిస్తే కనుక వచ్చే పిల్ల, పుట్టే పిల్ల ఏదైతే ఉంటుందో అది 3 నెలల్లో 30 కేజీల వరకు బరువు పెరుగుతుంది. అంతేకాదు ఈ జాతి గొర్రెలకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. వీటికి ఎలాంటి రోగాలు కూడా అంత త్వరగా రావు. సో ముందే మనం ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అసలు వీటికి రోగాలు వచ్చే ఛాన్సే ఉండదంట. సో వ్యాక్సినేషను, ఇంకా డీవార్మింగ్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి ప్రొసీజరు అవన్నీ చేస్తే కనుక వీటికి అసలు రోగాలు వచ్చే అవకాశమే ఉండదని అయితే మనకి భవ్య గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి F2, F3, F4 జనరేషన్ కిడ్ కూడా ఒకటి ఉందని చెప్తూ ఉన్నారు. ఇందులో F1 ఉంటుంది కానీ ఇక్కడ లేదు, అది మనకి రికమెండబుల్ కాదు అని అయితే భవ్య గారు చెప్తున్నారు. సో F5 అంటే కనుక మనకి ఇంకా ప్యూర్ డార్పర్ బ్రీడ్ వచ్చేసినట్లే అని చెప్తున్నారు. సో వీటిని పెంచడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ బరువు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే తక్కువ టైంలో ఎక్కువ బరువు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మీరు కనుక బ్రీడింగ్ కోసం ఏదైనా చూస్తూ ఉంది, రెసిస్టెన్సీ పవర్ ఉండాలి, త్వరగా వెయిట్ గెయిన్ అవ్వాలి, త్వరగా మార్కెట్కి రావాలి అంటే కనుక మీరు ఈ డార్పర్ మేల్తో క్రాసింగ్ చేయించుకుంటే వచ్చే పిల్ల అనేది ఆ లక్షణాలతోనే మంచిగా పుడుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఒక రాయిలాగా గట్టిగా ఒక సబ్స్టెన్స్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మినరల్ బ్లాక్ అంటారు. సో ఇందులో ఏంటి అంటే మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకి జనరల్గా గొర్రెలకి కానీ మేకలకి కానీ వాటికి ఎక్కువ మినరల్స్ అవి కావాల్సి ఉంటుంది, అవి చక్కగా పెరగడానికి. కాకపోతే ఏంటంటే మనం వీటిని షెడ్లో ఉంచి పెంచడం వల్ల వాటికి అంత ఎక్కువ మినరల్స్ అందకపోవచ్చు. సో మినరల్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మామూలుగా ఏంటంటే గొర్రెలను, మేకలను బయట మనం ఇట్లా పొలాలకి తీసుకెళ్ళి పెంచేటట్లయితే కనుక అవి ఉన్న గడ్డి, అక్కడ రాళ్ళు అవన్నీ నాకుతూ వాటికి కావాల్సిన మినరల్స్ వాటికి అందుతాయి అన్నమాట. కానీ ఇట్లా షెడ్లో ఉంచి పెంచే వాటికి అంత ఎక్కువ అందకపోవచ్చు. కాబట్టి వీటికి ఇలా మినరల్ బ్లాక్స్ అని బయట మనకి షాప్స్లో దొరుకుతాయి. వీటిని తీసుకొచ్చి ఇలా కడితే కనుక వాటికి కావాల్సినప్పుడు వచ్చి వీటిని నాకుతాయి. సో దానివల్ల మనకి మినరల్ డెఫిషియన్సీ రాకుండా మంచిగా కావాల్సిన మినరల్స్ అన్నీ వాటికి దొరుకుతాయన్నమాట. సో ఈ ఫామ్లో అయితే దాదాపుగా ప్రతి దగ్గర ఒకటి పెట్టున్నారు. అక్కడ చూస్తుంటే ఒక చంద్రవంక ఆకారంలో ఒకటి ఉంది, సో ఇక్కడ ఒకటి ఉంది, అట్లా ప్రతి దగ్గర ఉన్నాయన్నమాట. ఇలా తాళ్ళు కట్టేసి వీటికంటూ ఒక ప్రత్యేకంగా అమర్చుకొని ఉన్నారు. సో ఇది కూడా గొర్రెల పెంపకంలో ఇంపార్టెంట్ అనమాట. మీరు కనుక గొర్రెల పెంపకం చేస్తుంటే తప్పకుండా ఇలాంటి బ్లాక్స్ని తీసుకొచ్చుకోండి. సో వీటి కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే కేజీస్ పైన డిపెండ్ అవుతుందంట. 1 కేజీ బ్లాక్ వచ్చేసి 1 కేజీ మినరల్ బ్లాక్ 500 రూపీస్ అవుతుందని చెప్తూ ఉన్నారు. సో చూసుకొని మీరు కూడా కొనుక్కొని మంచిగా గొర్రెలను అయితే పెంచుకోవచ్చు, మినరల్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. సో ఇంకా వాటర్ అంటే దీనికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి పైపుల సెటప్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీటికి కూడా జనరల్గా స్టాండ్ అమర్చుకొని వాటికి టబ్స్ పెట్టుకొని కావాల్సినప్పుడు వాటర్ ఇస్తూ ఉంటారు. అందులో ఉంటాయి, అవి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటాయి. సో వీటికి ఫుడ్ వచ్చేసి అన్నిటిలాగానే, ఫుడ్ అంటే ఇంకా జనరల్గా అన్నిటికీ ఒకటేనండి. రాగి గడ్డి కావచ్చు, లేకపోతే డ్రై ఫీడ్ కావచ్చు, మినరల్ మిక్సరు, ఇంకా గ్రౌండ్ నట్ కేక్ కావచ్చు, పూస, చెక్క ఇవన్నీ వేస్తారు. సో ఈ ఫీడింగ్ అంతా ఇస్తే కనుక కొంచెం బలంగా మంచిగా పెరుగుతాయి. సో మీలో ఎవరైనా గొర్రెల పెంపకం చేయాలి అనుకుంటే, మీరే బ్రీడింగ్ చేసి గొర్రెలను మార్కెటింగ్కి త్వరగా తీసుకురావాలి, పెంచాలి అనుకుంటున్నారంట్లయితే కనుక మీరు కూడా ఒకసారి కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. వర్కౌట్ అయింది అంటే మీరు పెద్ద మొత్తంలో కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ డార్పర్ షీప్స్ కావాలి అంటే కనుక బ్రీడింగ్ పర్పస్ కోసం కానీ, లేకపోతే ఇవేమన్నా కావాలి అంటే నేను భవ్య గారి నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మేల్స్ వచ్చేసి ఒక 10 వరకు ఉన్నాయి డార్పర్లో. ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక 5 ఉన్నాయి. అక్కడ మీకు నేను విజువల్ చూపిస్తాను ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో అదండి, మీరు కూడా ఈ గొర్రెల పెంపకం చేయాలి అనుకుంటే, ప్రత్యేకంగా మీరు వీటిని బ్రీడింగ్ చేయాలి అనుకుంటే కనుక మీకు మేడం గారి నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా గొర్రెల పెంపకానికి సంబంధించి, మీకు గొర్రె పిల్లల పెంపకానికి కావాలి అన్నా కానీ మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మేడం గారి నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఏంటి అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అయిపోలేదండి, ఇప్పుడే మొదలైంది. అక్కడ ఇంకొక బ్రీడ్ కూడా ఉంది, దాని పేరు వచ్చేసి నారీ సువర్ణ. సో అసలు దాని స్పెషాలిటీస్ ఏంటి, అవి ఎన్ని ఉన్నాయి, వాటిని ఎందుకు పెంచుతున్నారు, ఆ పర్పస్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కమ్, ఇదిగో ఇదే అనమాట నారీ సువర్ణ. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఒక ప్రత్యేకమైన బ్రీడ్ ఇది మహారాష్ట్రలో ఉంది. నారీ సువర్ణ బ్రీడింగ్ సెంటర్ వచ్చేసి దీనికి ఎంత మంత్స్ మేడం ఇప్పుడు?
ఇది 1.5 months. ఇది 1.5 నెల షీప్ అన్నమాట. మనకి ఈ జాతిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో అవేంటో కూడా చెప్తాను, చూద్దాము. ఈ నారీ సువర్ణ బ్రీడ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే జనరల్ గా మనకి మేకలైతే 3-4 పిల్లలను పెడతాయి ఒక ఈతలో. మరి గొర్రెలు అయితే కనుక ఒక్క పిల్లకి జన్మనిస్తాయి 1 టైంకి. సో కొన్ని ప్రత్యేకమైన గొర్రెలు ఉంటాయి అన్నమాట. అవి మాత్రమే 2 గొర్రెలు 3 గొర్రెలను ఇస్తాయి హైయెస్ట్ గా చూసుకున్నట్లయితే. సో అలాంటి ప్రత్యేకమైన జాతి గొర్రెలకు చెందినదే ఈ నారీ సువర్ణ బ్రీడ్. ఈ జాతి గొర్రెను 5 రకాల జాతుల గొర్రెలను కలిపి బ్రీడింగ్ చేశారు. వాటిలో ఉండే స్పెషల్ క్వాలిటీస్, బెస్ట్ క్వాలిటీస్ వచ్చేలాగా ఈ నారీ సువర్ణ బ్రీడ్ని మనకి రెడీ చేయడం జరిగింది. మహారాష్ట్రలో దీని బ్రీడింగ్ సెంటర్ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను. సో అసలు ఏ 5 బ్రీడ్స్తో ఈ నారీ సువర్ణ బ్రీడ్ని డెవలప్ చేశారో మేడం అడిగి తెలుసుకుందాం. సో మేడం చెప్పండి, అసలు ఏ బ్రీడ్స్ తో వీటిని ఒక బ్రీడ్ గా చేశారు? ప్రత్యేకంగా నారీ సువర్ణ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ 5 బ్రీడ్: బండూరు, ఆవాసి, గెరోల్, మడ్గాల్ అండ్ డెక్కనీ. ఈ 5 వాటితో మనకి ఒక స్పెషల్ బ్రీడ్ ని తయారు చేస్తున్నారు. సో మేడం చెప్పిన వాటిలో బండూర్ బ్రీడ్ ఉంది కదా, దీని ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే మీట్ పర్పస్ కోసం అనమాట. దాని మీట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి డెక్కని, అది యాక్చువల్గా కొంచెం ర్యాష్ క్యారెక్టర్ ఉంటుందంట. సో దానికోసం కూడా దీన్ని యాడ్ చేశారని అయితే మనకి చెప్తూ ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి ఆవాసి అనేది చెప్పున్నారు కదా, అది ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే 2 నుంచి 3 పిల్లలను కనే సామర్థ్యం ఉంటుంది కదా, సో దానికోసం ఇంక్లూడ్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా 4th వచ్చేసి గెరోలి. దీనికి వచ్చేసి పాల ఉత్పాదన, అంటే ఎక్కువ పాలు ఇచ్చే అవకాశం ఉంటుందంట. సో దానికోసం కూడా ఈ క్యారెక్టరిస్టిక్ రావడానికి దీన్ని, ఈ గెరోలి అనే దాన్ని కూడా ఈ నారీ సువర్ణ బ్రీడ్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మడగాలు. సో ఇలా ఈ 5 రకాల గొర్రెలను తీసుకొని వాటిలో బెస్ట్ ఫీచర్స్ వచ్చేలాగా ఈ నారీ సువర్ణ జాతి గొర్రెను అయితే తయారు చేస్తున్నారు. ఇక కాస్ట్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ 5 months 5.5 months ఉన్నట్లయితే కనుక దానికి మనకి జనరల్గా నారీ సువర్ణ అని మనకి ఎలా కంక్లూడ్ చేస్తారు అంటే దానికి బ్లడ్ చెకప్ చేస్తారు. సో అప్పుడు మాత్రమే మనకి ప్యూర్ నారీ సువర్ణగా అది గుర్తించబడిన తర్వాత 5 months 5.5 months ఉన్నది 26,000 వరకు కాస్ట్ అయితే అవుతుంది. సో ఇక రంగు, ఇందులో అయితే అన్ని రకాలు ఉంటాయి అనమాట. ఎందుకంటే అన్ని మిక్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ వేరే వేరే బ్రీడ్స్ని మొత్తాన్ని కలిపి చేసింది కాబట్టి వైట్, బ్లాక్, బ్రౌన్, చాక్లెట్ కలరు ఇలా అన్ని రకాల రంగులు ఉంటాయి. కానీ దీన్ని ప్రత్యేకంగా గుర్తించాలి అంటే బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మామూలుగా నాటి మేకలు ఉంటాయి కదా, నాటు మేకలు, వాటిని చూపించేసి నారీ సువర్ణ అని చెప్పేసి ఎక్కువ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బయట ఇలాంటి ఒక మోసం కూడా జరుగుతుందని అయితే భవ్య గారు చెప్తూ ఉన్నారు. కానీ మనకి ప్యూర్ బ్రీడా కాదా అని తెలియడానికి ఖచ్చితంగా జీనో టైప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనకు ఒక ఉపయోగపడే విషయం చెప్పున్నారు. సో నారీ సువర్ణ ఏదైతే బ్రీడ్ ఉంటుందో ప్యూర్ బ్రీడ్, దాన్ని మేల్ని పెట్టుకొని వేరే ఏ జాతి నార్మల్ నాటి మేకలతో కనుక మనం క్రాస్ చేపిస్తే సో పుట్టేది ఏదైతే ఉంటుందో పిల్ల, అది వచ్చేసి F1 కేటగిరీకి వస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు పుట్టిన F1 ఫీమేల్ ఏదైతే ఉంటుందో దానికి 100% మేల్ నారీ సువర్ణని క్రాస్ చేపిస్తే మనకి దాని నుంచి 2 నుంచి 3 పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక మనకి నెక్స్ట్ జనరేషన్లో వచ్చేదంతా ప్యూర్ నారీ సువర్ణ బ్రీడ్గా కన్వర్ట్ అయిపోతుందని అయితే మేడం చెప్తున్నారు. సో ఆ తర్వాత మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించి జీనో టైపింగ్ చేయించి చూస్తే కనుక మీకు అది కన్ఫర్మ్ అయిపోతే మీరు దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు చక్కగా. ఇంకా ఫుడ్ రోగాల గురించి చూసుకున్నట్లయితే జనరల్గా నార్మల్ గొర్రెలకు ఎలా ఉంటుందో అలాగే ఫీడింగ్ సిస్టమే వీటికి వాటర్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా రోగాలు అంటావా వ్యాక్సినేషను, ఇంకా డీవార్మింగ్ అవన్నీ ఇచ్చుకుంటూ పోతే మనకి నార్మల్గా వ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువే ఉంటుంది. సో ఇదండి నారీ సువర్ణ జాతి గొర్రెల గురించి. సో చూసారు కదా, ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో వ్యవసాయానికి సంబంధించిన మరొక కొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన బోల్డన్ని వీడియోస్ ఉంటాయన్నమాట. అక్కడ మీకు ఎవరైతే రైతులు అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరకు నేను వెళ్తాను. వాళ్ళు మీకు వాళ్ళ యొక్క జర్నీని, వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళ విధానం అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇందులో నా ప్రయత్నం ఏంటంటే మీ అందరికీ ఈ వీడియోలు ఉపయోగపడాలని. ఎంతో కొంత మీకు ఆ వీడియోలో ఉన్న సమాచారం ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న రైతులు కాబట్టి. సో ఇందులో చెప్పబడిన సమాచారం అంతా రైతుల యొక్క ప్రత్యేక అభిప్రాయాలండి. సో వాళ్ళ పంటకు సంబంధించి వాళ్ళ ప్రత్యేక అనుభవాలు మాత్రమే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే మీ దగ్గర
దగ్గర కనుక అలాంటి భూములు ఉన్నా లేకపోతే అలాంటి వాతావరణం అవన్నీ సెట్ అయ్యే టెంపరేచర్స్ ఉంటే నేలలు రకాలు అన్నీ చూసుకొని మీరు కూడా ఈ వ్యవసాయాలని చేయవచ్చు అనమాట. ఇక చూసుకుంటే మన బాస్ వాళ్ళ యాప్, ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ A to Z ఇన్ఫర్మేషన్ ని ఒక కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. ఈ యాప్ లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ తో మీరు కోర్స్ చూసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి సదరు మెంటర్ తో మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. Boss Wala. Be the boss.